అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అప్పుడు ఒకసారి అయితే రేవంత్ రెడ్డి నేను ఏం చేయలేదు అన్నట్టుగా స్పందించారు. అవును. ఇప్పుడు మళ్ళీ ఆయన అరెస్ట్ పైనే రేవంత్ రెడ్డి స్పందించినట్టుగా తెలుస్తుంది. అయితే హ్మ్. ఈసారైనా పాజిటివ్ గా రెస్పాన్స్ లేకపోతే అంటే నెగిటివ్ ఏంటి సార్? పాజిటివ్ అని చెప్పలేము, నెగెటివ్ అని చెప్పలేము. ఎగ్జాక్ట్‌లీ అక్కడ ఏం జరిగిందో దాని గురించే చెప్పాడు. ఇది కూడా ప్రెజెంట్ రేవంత్ రెడ్డి మాత్రం దావోస్ పర్యటనలో ఉన్నాడు. సో, అక్కడ మనకు ఏపీ సీఎం గావచ్చు, ఈయన కూడా అక్కడికెళ్ళడం జరిగింది. సో, ప్రెజెంట్ అక్కడ ఒక ఇంగ్లీష్ మీడియాకి సంబంధించి ఒక విలేకరు అడిగిన క్వెషన్ ఇదనమాట. అయితే ఇక్కడ ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర హైదరాబాద్‌లో ఒక ఇష్యూ జరిగింది కదా! సో, అక్కడ అల్లు అర్జున్ తప్పేమీ లేదు కదా! ఎందుకు మీరు ఆయన మీద ఇంత చర్యలు తీసుకున్నారనే విధంగా క్వెషన్ అయితే ఎయడం జరిగింది. సో, దానికి ఈయన ఏం చెప్పాడంటే, ఓకే. అక్కడ అల్లు అర్జున్ తప్పు లేదు అంటే ఆయన డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా మాత్రం ఆయన కారణమే. ఎందుకంటే 2 రోజుల ముందే అక్కడ థియేటర్ వాళ్ళు పోలీసులని ఇక్కడ రిక్వెస్ట్ వాళ్ళంటే ఒక రిక్వెస్ట్ చేశారు. మాకిట్లా ఈ విధంగా పర్మిషన్ కావాలని. అప్పుడు పోలీస్ స్టేషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. సో, ఇవ్వనప్పుడు ఆయన రావడమే పెద్ద తప్పు అనుకుంటే, మరి అందరి ముందు కూడా చేయిలూపుతూ ఇక్కడ ఏదో ఆయన అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎట్లా మనకొక ఇట్లా చెప్తుంటారు కదా! రోడ్ షో చేస్తున్నట్టు గాని, అట్లా రావడం ఇంకా పెద్ద తప్పు. సో, అక్కడ పర్మిషన్ ఇవ్వలేదనుకుంటే ఇక్కడ వచ్చి రోడ్ షో చేయడం గాని, అదేవిధంగా అక్కడ థియేటర్‌కెళ్ళిన తర్వాత అక్కడ ఒక మహిళ చనిపోయింది. సో, ఆమె చనిపోయిన తర్వాత కూడా మేము చెప్పినప్పటికి కూడా ఆయన మాత్రం బయటకొచ్చాడు, వెళ్ళిపోతున్నాడు ఓకే. కానీ అప్పుడు కూడా మళ్ళీ రోడ్ షో చేస్తూనే వెళ్ళాడు. సో, ఇదంతా కూడా అవసరమా? అయినా మాకు ఇలాంటి ఆయన మీద కక్షలు గాని, పగ సాధింపులు గాని, సినిమా రంగం మీద గాని ఎలాంటివి కూడా లేవు. ఇక్కడ ప్రభుత్వం తన విధులేంటో వాళ్ళు నిర్వర్తిస్తూ వెళ్తున్నారు. మా బాధ్యత ఏదో మేము చేసాం అంతే. అందులో మాకు పర్సనల్‌గా ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏవి కూడా లేవనే విధంగా మరొకసారి చెప్పడం జరిగింది. సో, దానికి ఇక్కడ అల్లు అర్జున్‌కి ఫేవరా గాదు, ఆయన మీద కోపమని గాదు, సినిమా రంగం మీద కోపం గాదు. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళ పనులు ఏం చేయాలి? వాళ్ళ విధులేంటి? అవి చేస్తారనే విధంగా ఆయన మాత్రం చెప్పాడు. సో ఓవరాల్ గా ఎప్పుడు కూడా ఆయన అది జరిగిపోయిన సంఘటన గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడకపోవడమే హ్మ్. బెటర్ అనేది చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పటికైనా దాని గురించి వదిలేస్తే బాగుంటుందని అందరినీ కూడా కోరుకుంటున్నారు.